సో ఏ నమ్మకంతో అయితే తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో, సో వాళ్ళు ప్రతిపక్ష పార్టీ హోదాలో కూర్చోబెట్టారు. సో ఏ 10 సంవత్సరాలు అయితే పేద ప్రజలని కేసీఆర్ కుటుంబం ఇబ్బంది పెట్టిందో, ఆ కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూద్దామన్న ఆలోచన పబ్లిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ అవినీతి పైన చర్యలు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేయండి అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఏ చర్యలు తీసుకోరు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఉన్నాయి ప్రాజెక్టుల మీద. ఇప్పుడు మా ముఖ్య నాయకుడు చేసిన కామెంట్ ఉన్నది, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు అవినీతి సొమ్మును కక్కిస్తామని రాహుల్ గాంధీ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, సీఎం నాటి PCC. వాటి మీద ఎంక్వైరీ జరిగి వాళ్ళేమి అవినీతి చేయలేదని తెలిస్తే కూడా చర్యలు ఎందుకు తీసుకుంటాం? అవినీతి జరిగిందంటే చర్యలు ఎందుకు తీసుకోవద్దు? వదిలేద్దామా? మీరు జరగలేదు అనుకుంటారా, జరిగింది అని? మీరు జరిగిందని ఆరోపించి ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటాం? లేకపోతే లిక్కర్ కేసులో బీజేపీ మాదిరి అవుతుంది. అవును, అంతే కదా. కాబట్టి ఎంక్వైరీ చేయాలి. మేము ప్రభుత్వం బయట ఉండి కామెంట్ చేసినాం, ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్ మాకున్నది, అది చేసే హక్కు కలిగి ఉన్నాం. వాళ్ళని చేయమన్నాం, చేయలేదు. బాధ్యులు ఏ స్థాయి వాళ్ళైనా ఎవరైనా, అది కాంట్రాక్టర్ల లేకపోతే నాయకుల, సమ్ ఎక్సా వైయా సబ్ కాంట్రాక్ట్ ఏదైనా సరే దానికి సంబంధించిన అంశంలో ప్రజల సొమ్ము ప్రజలకే చెందాల్సిన అంశంలో ప్రజాధనం దుర్వినియోగం అయితే కూడా నేరం. అది కాగ్ రిపోర్ట్స్ బట్టి చూసినా ఇతరత్ర ఎంక్వైరీ కమిషన్స్ ఏవైనా సరే వాటి లెక్క ప్రకారం. సో చివరికి ఒక ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాటాలు చేస్తూనే వస్తారు, వచ్చిన మార్పులో కూడా మరో పోరాటం చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉందా? నేను ఇంకా అకాడమిక్గా చెప్తాను. నాకు తెలిసి తెలంగాణ నిజమైన స్వాతంత్రం పోయి 300 సంవత్సరాల పైచి ఒక అంచనా అనుకోవచ్చు. 2-3 నిజాములు కూడా పర్వాలేదు. వాళ్ళు 4వ నిజాం కాంచి ప్రజల మీద పీడన పెరిగింది. బ్రిటిష్ ఇండియా, సుల్తాన్ ఇండియా, లేకపోతే ముస్లిం ఇండియా, అంతకంటే ముందు ఆస్మిక రాజ్యం, ఎప్పుడో చరిత్ర. ఎప్పుడు కూడా ఈ 200-300 సంవత్సరాలంత పీడన లేదు. 47 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 51 వరకు ఉన్న తర్వాత 51 తర్వాత స్వీయ అస్తిత్వం ఉంటుందని తెలంగాణ కోరుకున్నది. దురదృష్టం కొద్దీ లేదు. 2014 విముక్తి కలిగిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఒక విముక్తి స్వేచ్ఛ గీతం తెలంగాణకు ఉంటుందని మాలాంటి వాళ్ళని కోరుకున్నాం. కానీ కాలే. 51 నుంచి 69 వరకు కాంగ్రెస్ పాలించిన తర్వాత 83 నుంచి టీడీపీ వచ్చిన, మధ్యన వేరే ప్రభుత్వాలు వచ్చిన, తెలంగాణ స్వీయ పాలనలో లేకపోవడం, తెలంగాణ స్వేచ్ఛ లేకపోవడం అనేది మేము 80s నుంచి చూస్తున్నది. నేను పుట్టిన తర్వాత, నాకు సోయొచ్చిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఒక నిర్బంధం లేని, నియంతృత్వం లేని తెలంగాణ, స్వేచ్ఛాయుతమైన స్వచ్ఛమైన తెలంగాణ పరిపాలన ఉంటుందని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఈయన వచ్చినాక కూడా మళ్ళీ నిజాం కాడికి పోయింది కాక 1947 నుంచి 1947 నుంచి అడిపోతుండు. పోను పాత రాజయుగం వైపు తీసుకుపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో స్వేచ్ఛను కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక నిశ్శబ్ద విప్లవం. దీన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా వాళ్ళు నష్టపోతారు. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలుసు. ఈ వేవ్ను 1 సంవత్సరం క్రితం నుంచే గమనించినాం. నాకు తెలిసి అయితే నేను అనుకున్న 1983 తర్వాత ఇంత తక్కువతో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర అధికారంలో రాకడానికి 30 సంవత్సరాల నుంచి ఎదుగుతున్నాం. బీహారు, ఉత్తరప్రదేశ్, కొన్ని ప్రాంతాలు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత. కానీ ఈ నిశ్శబ్ద విప్లవం 90ని దాకేది, తీరం 65 దగ్గరే ఆగింది. దీన్ని 90-100కు తీసుకుపోవడం అనేది చర్చ కాదు. వాళ్ళు కోరుకుంటున్న స్వేచ్ఛ సమానత్వాన్ని వాళ్ళకు అందిస్తూ ప్రభుత్వం గనక ప్రజలను ప్రొటెక్టర్గా ఉన్నారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మాత్రమే కాంగ్రెస్ కోరుకుంటారు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం ఏం చెప్పినామో అది దాగి ఉన్నది. ఇవి ఆర్థిక తాయిలాలు, ఆర్థిక అంశాలు, కొంతమంది ఫ్రీబీస్ అంటారు. కానీ మహిళ ఈరోజు నష్టపోతున్నది. ఎట్లా ఎంపవర్ చేయాలి? ఫస్ట్ వీళ్ళకి ఆర్థిక సహకారం చేస్తూ ఫస్ట్ బెల్ట్ షాపులు ఎత్తేయడం. రెండవది విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వడం, అట్ ద సేమ్ టైం వాళ్ళకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం, ఉచిత విద్య, ఉచిత వైద్యం తీసుకోవడం. మూడవది
ఎవరైతే రైతులు కార్మికులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అంశంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక ఎంపవర్డ్ సెక్టార్గా ఈ కార్మిక రైతు విభాగాలు అంటే మీన్స్ ఆ ప్రాంతాలు బలమైతే అవి ప్లాన్ చేస్తాం. సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా నీళ్లు నిధులు నియామకాలు మాత్రమే 3-4 పాయింట్లు కాదు, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ వస్తే కడుపు నిండుతుంది, కాంగ్రెస్ వస్తే కడుపు చూస్తుంది.